మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుండి 25వ వచనం వరకు చదువుకుందామండి. యేసుక్రీస్తు జనన విధమెట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడే ఉండి ఆమెను అవమానపరచనలక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించి కొనుచుండగా, ఇదిగో ప్రభువుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగుకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. ఈరోజు వాక్యంలో మనం ధ్యానించేటప్పుడు ఈరోజు మరియ యోసేపు గురించి ధ్యానిస్తూ దేవుడు వారిని వాడుకున్న విధానము, వారిని కోరుకున్న విధానము, వారి జీవితంలో ఉన్న విలువ, వారు జీవించిన వ్యక్తిత్వం ఏంటి, ఈ దేవుడు వారిలో నచ్చి కోరుకుని వారి ద్వారంగా ఈ భూలోకంలోకి వస్తాం. మరియను వాడుకుంటాం ఎంత ముఖ్యమో, యోసేపును వాడుకుంటాం కూడా అంత ముఖ్యమనేది చూస్తాం. ఈరోజు మరియ గర్భాన్ని వాడుకుంటాం ఎంత ముఖ్యమో, యోసేపుని తండ్రిగా కోరటం కూడా అంత ముఖ్యమనేది చూస్తాం వాక్యంలో. ఈరోజు జీవితాల్లో దేవుడిచ్చిన వరములు గుర్తెరగకుండా ద గిఫ్ట్ ఒకసారి గిఫ్ట్ అని చెప్పాలంటే, దేవుడు పుట్టకతో చాలామందికి ఎన్నో వరాలు ఇస్తాడు. అంత మాత్రమే కాదు, ప్రతి మానవుడికి, జన్మించిన ప్రతి మానవుడికి 3 వరములు అంట మామూలుగా. ఒక వరం ఏంటంటే మన జీవితమే వరం. రెండో వరం ఏంటంటే యేసు అనే వరము, ద గిఫ్ట్ జీసస్. యేసుని మనకి బహుమానంగా దేవుడు ఇచ్చాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, తన అద్వితీయ కుమారుని బహుమానంగా ఇచ్చాడు, ద గిఫ్ట్ జీసస్. నెక్స్ట్ యేసు ప్రభువే చెప్తాడు, పరిశుద్ధాత్మ అనే వరముని మీరు పొందుకుంటారు. పరిశుద్ధాత్మ అనే వరం, పరిశుద్ధాత్మ అనే వరము. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, లైఫ్ ఒక గిఫ్ట్గా వాల్యూ చేస్తున్నారా? లైఫ్ మీకు ఇవ్వబడిన జీవితము వరమని గుర్తెరిగి కృతజ్ఞతతో జాగ్రత్తతో బ్రతుకుతున్నారా? మీ జీవితము దేవుడిచ్చిన వరమని గ్రహించి ఆ వరమని సరిగా వాడుతున్నారా? యేసు అనే వరంని పొందుకున్నారా? యేసు లేకపోతే నీ జీవితానికి విలువ లేదు. యేసుని పొందుకున్నారా? అదే సమయంలో పరిశుద్ధాత్మ అనే వరంని కలిగి బ్రతుకుతున్నారా? పరిశుద్ధాత్ముడు మీకు వరముగా లేకపోతే మీ అంతటా మీరు ఏం చేయలేరు. మనం ఎవరైనా ప్రేమిస్తే వారికి బహుమానాలు ఇస్తాం. కారణం ఏంటి? కొంతమంది ఇస్తారులే, ఊరికి అంటే ఊ అంటే ఒక ఫ్లవరు, లేకపోతే ఒక మెసేజ్, అంతే. కానీ కొంతమంది ఎవరైనా ప్రేమిస్తే వారికి ఏదైనా కొనదలుచుకుంటారు. ఏం కొనదలుచుకుంటారు? వారికి చేత కానిది, వారికి వాడంది, వారికి తగంది కొనదలుచుకుంటారా? ఏది ఇస్తే ప్రతిరోజు వాడగలుగుతారు, ఏది ఇస్తే వారికి దీవెనకరంగా నేను ఉంటా, ఏది ఇస్తే వారి జీవితంలో వారికి పైకి ఎదుగుతారు, పైకి ఎక్కగలుగుతారు. వి క్యాలిక్యులేట్ బేస్డ్ ఆన్ ఇట్ అండ్ బై. కొన్నిసార్లు ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్, యూ హ్యావ్ టు పే ద ప్రైస్. కానీ ప్రేమించిన వారికి మనం ఇచ్చేది వారు ఎదగాలనే ఆశతో. దేవుడు కూడా ఆయన అనుగ్రహించిన వరముల్ని మనము దాని ద్వారా ఎదగాలని, మన వ్యక్తిగత జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో, మన మనస్సులో ధైర్యవంతులుగా, వర్ధిల్లు వారిగా, ఫలించేవారుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని వాక్యంలో చూసినప్పుడు అండి, దేవుడు 2 వ్యక్తులను కోరుకున్నాడు, వీరిద్దరికీ బహుమానాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు మరియకు ఒక బహుమానం, ఏ గిఫ్ట్. ఇదిగో ఎంతోమందికి లేని ధన్యత, ప్రపంచంలో సృష్టి ప్రారంభం నుండి ఎవ్వరికీ లేని ధన్యత ఒక స్త్రీ పొందుకుంది. కారణం ఏంటి? తన జీవితాన్ని బట్టి, తన క్యారెక్టర్ని బట్టి, తన స్వభావాన్ని బట్టి ప్రపంచం మొత్తంలో ఎవరికీ లేని విలువ, ఎవరికీ దక్కని అలాంటి ధన్యత ఈరోజు
యోసేపు పొందుకున్నాడు. ఎంత దేవుడు తనని నమ్మి ఉంటే ఈ లోకంలోకి వచ్చినప్పుడు తన్ను తాను ఆయన చేతిలో పెట్టుకున్నాడు తండ్రిగా ఉండటానికి. ఈరోజు వి అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ఎ ఫాదర్, ద వాల్యూ ఆఫ్ ఎ ఫాదర్, ద వాల్యూ ఆఫ్ ఎ మదర్. మరియా, వీరిద్దరు జీవితంలో చూస్తే వీరిద్దరు ప్రభు దయని పొందుకున్నట్టుగా, ప్రభు దీవెని పొందుకున్నట్టుగా, ప్రభు కనికరాన్ని పొందుకున్నట్టుగా బైబిల్లో తెలియజేయబడుతుంది. బనియలు చూసినప్పుడు దూత వచ్చి చెప్తుంది, దయాప్రాప్తురాలా నీకు శుభము, దయ పొందుకుంటున్నావమ్మా, నువ్వు ప్రభు దయని పొందుకుంటున్నావు. దయని పొందుకుంటున్నావు కాబట్టి గిఫ్ట్ పొందుకుంటున్నావు. నీకు మాటలు చెప్పాలంటే అవుట్ ఆఫ్ ఆల్ ద పీపుల్ దట్ ఎవర్ లివ్డ్, నీవు ప్రభు దయని పొందుకున్నావు. నీలో ఏదో ప్రత్యేకత కనబడింది, దేవుడు నిన్ను కోరుకున్నాడు. ఈరోజు ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నానంటే, దేవుడు మిమ్మల్ని చూసి దయ చూపించగలుగుతున్నాడా? దేవుడు మిమ్మల్ని చూసి మీ జీవితంలో ఆయన చిత్తము జరిగించాలని ఆశపడగలుగుతున్నాడా? ఈరోజు మన జీవితము దేవునికి అంగీకారంగా ఉందా? బైబిల్లో చూసినట్లయితే మనం గమనించవచ్చు, ఇరువురిని దేవుడు కోరుకున్నాడు, ఇరువురిని నిర్ణయించుకున్నాడు, ఇరువురి జీవితాల ద్వారా దేవుడు తన కార్యాన్ని జరిగించాలని ఆశపడ్డాడు. కానీ ఒక మాట మీకేస్తున్నాను, దేవుడు మిమ్మల్ని నమ్మి ఇచ్చిన వరముల్ని మీరేం చేస్తున్నారు? దేవుడు మిమ్మల్ని నమ్మి ఇచ్చిన వరముల్ని ఎదిగిస్తున్నారా? దేవుడు మిమ్మల్ని నమ్మి ఇచ్చిన బహుమానాలని వాడుతున్నారా? దేవుడు మిమ్మల్ని నమ్మి ఇచ్చినది ఏం చేస్తున్నారు? బాగు చేస్తున్నారా, పాడు చేస్తున్నారా? అంటే ఫలింపజేస్తున్నారా, కుళ్ళి పట్టిస్తున్నారా? ఈజ్ యువర్ లైఫ్ ఎ బ్లెస్సింగ్? మీ జీవితంలో ముందుకెళ్ళగలుగుతున్నారా? ముందుకెళ్ళలేకపోతున్నారంటే మీ వరములు వాడతలే. ఈరోజు చాలామంది దేవానన్న ఆశీర్వాదం, నీకు ఇచ్చిన దాన్ని నువ్వు వాడితేనే ఆశీర్వాదం. నీకు ఇచ్చిన వరముని నువ్వు వాడితేనే ఆశీర్వాదము. నీకు ఇచ్చిన పిలుపుని నువ్వు వాడితేనే, నీ పిలుపుకు కావాల్సిన ఎక్విప్మెంట్స్, టూల్స్, గిఫ్ట్స్ దేవుడు నీకు ఇచ్చాడు. నీకు ఇచ్చిన తలాంతులను నువ్వు వాడకున్నా, నీలో దేవుని పెట్టింది నీవు గ్రహించకున్నా, నీ జీవితం ఇంకా లోకము, కంపారిజన్, ఇతరులను చూసి బ్రతుక్కుంటా ఉంటే వ్యర్థమేనండి. ఈరోజు ఇక్కడ దేవుని ఆలయంలో ఉన్న మిమ్మల్ని ప్రభు నామంలో వేడుకుంటున్నాను, డు నాట్ నెగ్లెక్ట్ ద గిఫ్ట్స్ దట్ ఈస్ గివెన్ ఇన్ టు యూ. బైబిల్లో తిమోతికి రాస్తాడు పౌలు, స్టేర్ ఆఫ్ ద గిఫ్ట్స్. స్టేర్ ఆఫ్ ద గిఫ్ట్స్ అంటే ఏంటంట? అవి పురుకోల్పాలంట, అవి లేపాలంట, అవి చేయాల్సింది నీవే. లోపట ఉన్నాయి కానీ లేపాలి, లోపట ఉన్నాయి కానీ లేపాలి. అమ్మ చేతిలో హ్యాండ్ బ్యాగ్ ఉంది కదా, మీ బ్యాగ్లో ఏముంది? మీ బ్యాగ్లో ఏముంటాయి మీకు తెలిసేమో, కానీ కొన్నిసార్లు వెతకాల్సి వస్తుంది. ఇది ఉందా? ఎప్పుడో ఎక్కడో పెట్టుంటారు కానీ ఆ పరిస్థితికి వెతకాల్సి వస్తుంది. ఉందా? యు సీ, యూ నీడ్ టు స్టేర్ అప్ యువర్ గిఫ్ట్స్. నీలో దేవుడు పెట్టింది ఏం చేస్తున్నారు? నీలో దేవుడు పెట్టింది వాడుతున్నారా? మీలో దేవుడు పెట్టింది ఏమాత్రం ప్రయోజనం ఉందా? లేకపోతే బహుమానాలను దాచిపెట్టిన వారిగా, పాతిపెట్టిన వారికి ఉన్నామా? దేవుని వాటిలో చూసినప్పుడు అండి, ఇక్కడ వీరిని నమ్మి దేవుడు అప్పచెప్పాడంట. అనేక సార్లు చాలామందికి వారు జీవితంలో దేవుడు ఇచ్చిన వరములు, బహుమానాలు, పిలుపు, దాన్ని వాడటానికి, దాంట్లో నిలుస్తానికి, ఆ బ్రతుకుతానికి భయపడతారు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఏంటి మీ జీవితంలో భయముతో దేవుని చిత్తంని చేయనిది? ఏంటది మీ జీవితంలో భయముతో ముందు అడుగు తీయనిది? ఎంతోమందికి భయము, దేని గురించి భయము? ఎలాగ మనుషులు అనుకుంటారో, ఎలాగ మనుషులు మాట్లాడతారో, మనుషులు ఎలా చూస్తారో, మనుషులు నా గురించి ఏమనుకుంటారో. ఒక సలహా, మనుషులు ఏమనుకుంటారో అని బ్రతుకుతే జీవితమే వేస్ట్. మనుషులు ఏమనుకుంటారో నువ్వు ఎంత ఇంప్రెస్ చేసినా కూడా వేస్ట్. ఎందుకంటే మనం చివరికి మనుషులు చివరికి వాళ్ళు ఏమనుకోరు. ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ వాట్ డు దే థింక్, వాట్ డు దే డూ, నేను మంచి బట్టలు వేసుకుంటే ఏమనుకుంటారు, నేను పాత బట్టలు వేసుకుంటే ఏమనుకుంటారు. వాస్తవానికి ఎవరైనా మీరు కొత్త బట్ట, పాత బట్ట అని లెక్క చూసారా? నేను పక్కన వాళ్ళని కొత్త బట్టల, పాత బట్టల అని లెక్క చూసారా? కొత్త బట్టలు వేసుకున్నారా, పాత బట్టలు వేసుకున్నారా, కొత్త బట్టలు వేసుకున్నారా, పాత బట్టలు వేసుకున్నారా? నాట్ రియల్లీ. మనిషి నీతో ఎలా మాట్లాడుతున్నాడు అనేది చూస్తావు, అంతే కదా. కొత్త బట్టలు వేసుకుని ఎదురు అన్నారు, పోరా ఓవర్ యాక్షన్ అంటావు. ఎందుకు? ద ఈగో, ద ప్రైడ్, ద యారగెన్స్ నువ్వు ఓర్చవు. అదే పాత బట్టలు వేసుకున్నా కూడా నీ దగ్గర సంతోషంతో, ఆనందంతో బాగున్నారా అని అడిగారు అనుకో, ఏమంటావు? అడిగి చూడండి, పక్క వాళ్ళని బాగున్నారా అని అడిగి చూడండి. బాగున్నారని అడిగిన వెంటనే చూసారు మొహాల్లో అందరు పళ్ళు కనబడుతున్నాయి.
ఇస్ ఇట్ ద మూమెంట్ సమ్వన్ ఇస్ గ్రీటింగ్ యూ, కొత్త బట్ట పాత బట్ట ఇది చూసుకున్నారా? నో. దట్ ఇస్ వై బైబిల్ సేస్ క్యారెక్టర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ గోల్డ్ ఆర్ సిల్వర్. బంగారం వెండి కన్నా క్యారెక్టర్ ముఖ్యమంట. అందుకని బైబిల్ తెలియజేస్తుంది, గుణవతి అయిన భార్య దొరుకుతామో అరుదు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, ఇఫ్ యు ఆర్ లివింగ్ టు ఇంప్రెస్ పీపుల్, యు ఆర్ వేస్టింగ్ యువర్ లైఫ్. ఫైండ్ యువర్ గిఫ్ట్స్. నీలో ఉన్నాయి దేవుడిచ్చిన వరములు, నీలో ఉంది దేవుడిచ్చిన బహుమానాలు, నీలో ఉంది దేవుడిని నమ్మి నీ చేతులకు అప్పచెప్పింది. సరిగా వాడండి. దేవుడు నిన్ను నమ్మి నీకు అప్పచెప్పింది కూడా నీకు తెలియకపోతే అపవాదికి నువ్వు అంటే భయమే లేదు, అపవాదికి ఏమాత్రం దిగులు లేదు. బైబిల్లో చూసినప్పుడు మనం అందరిలా గమనించవచ్చు, దేవుడు వారిలో పెట్టినది వారు గ్రహిస్తలేదు. దేవుడు వారితో వచ్చి చెప్పినప్పుడు నేను ఎంత మాత్రపు వాడిని, నాకు రాదు, నేను చేయలేను. మోషే దగ్గరకు వచ్చి దేవుడు పిలిచేటప్పుడు ఆయన అంటాడు, నేను కాదు వేరెవరన్నా చూసుకోపో, నా వలన అవ్వదు. ఇంకా సాకులు చెప్తున్నాడు, నాకు నెత్తుంది. హీస్ టాకింగ్ అబౌట్ ద వీక్నెసెస్, నాట్ వాట్ హీ కెన్ డూ. సకల విద్య ప్రవీణుడిగా సిద్ధపరచబడ్డాడు. రాయి అన్న మందను నడిపించాయి అంటే నాకు మాట్లాడుతాను రాదు అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, కాదు మోషే, నేను నీ తోడు ఉంటాను. మోషే గిద్యోని విషయంలో చూస్తాము, పరాక్రమ బలాఢ్యుడా అంటే నేను దాక్కునున్నాగా. అవును దాక్కుని ఉన్నావు, పిరుకోళ్ళలాగా ఉన్నావు, కానీ నీలో వరం ఉంది. There is a gift in you. There is a leadership gift in you. There is a warrior gift in you. You are a fighter, not scared puny. వెనకాల దాక్కుంటానికి పిరికి పందవ కాదు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుడు మిమ్మల్ని చూసి ఏ విషయంలో బాధపడుతున్నాడా? ఎందుకు అడుగుతారులేండి, అన్ని బాధే కదా. సంతోషపరచాలని ఆశ ఉందా? నీలో నా వరం ఏంటో గుర్తెరగండి. మీకు ఇచ్చిన బహుమానాలు ఏంటో తెలుసుకోండి. ఎప్పుడైనా మీకు ఏదైనా బహుమానం ఇచ్చి ఎవరన్నా అది మర్చిపోయారా? అంత సీన్ లేదు. వచ్చినట్టు వాళ్ళ ముందే బర్రని తెప్పాలి. నేను ప్రపంచ కల్చర్లో ప్రపంచపు డైరెక్షన్లో వివిధ కల్చర్స్ ఉంటాయి. ఇదే కొరియా, జపాన్ అటువంటి ప్రాంతం అయితే నువ్వు ఇచ్చిన బహుమానము ఎవరైనా బహుమానిస్తే వారి ముందే తీయాలంట. వారి ముందు తీస్తే నీవు వారిచ్చిన బహుమానాన్ని విలువగా లెక్క తీస్తున్నట్టు. కానీ అదే అమెరికాలో నువ్వు బహుమానం ఇచ్చాడంటే తీయకూడదంట. తీసి పక్క థ్యాంక్ యూ అని చెప్పి పక్కన పెట్టుకోనంట. తీసేవాళ్ళకి ఎంత కక్కుర్తి చూడు, ఎంత కొంచెం కూడా పేషెన్స్ లేదు చూడు, అంత వెంటనే చింపేడు చూడు. చూసి ప్రపంచంలో ఒక్కొక్క ఇది. కానీ దేవుడి దగ్గర ఏంటి తెలుసా, దేవుడి కల్చర్లో చెప్పాలంటే నీకు ఇచ్చింది ఏదో వెంటనే నువ్వు రియలైజ్ చేయాలి. డోంట్ కీప్ ఇట్ హిడెన్, డోంట్ కీప్ ఇట్ నెగ్లెక్టెడ్. ఎప్పుడన్నా నీ బహుమానం నువ్వు తీయపోతే, చిన్నప్పుడు పిల్లలను చూడండి, తల్లిదండ్రుల బహుమానాలు పిల్లలు ఎక్కువ మంది ఉంటే కొనిస్తారు. ఒకడు తీసి కకృతి పడి కంగారు పడి పక్కడితో కూడా ఇప్పేస్తాడు. ఇప్పేసి ఏ తెలియనట్టు ప్యాచ్ చేసి పెడతాడు. జాగ్రత్త, నీ వరం నువ్వు వాడకపోతే ఇంకోటి ఎవడో నీ వరాన్ని వాడుకుంటాడు. అందుకనేనేమో చాలామంది జీవితంలో వారంతటా వారు బ్రతకలేడు, ఇంకోళ్ళు ఎవరో వారిని వాడుకుని ఇంకోటికి టిష్యూ పేపర్ లాగా వాడబడతారు. You are not doing what you are gifted and what your calling is, but you will only do for it others. కొంతమంది తల్లిదండ్రులు తిడతా ఉంటారు పిల్లల్ని, కొంతమంది తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, ఊరంతా చేస్తారండి ఇంట్లో చేయడండి అంటే ఏంటి? your gift is used by others for their selfishness, but not for the purpose that is given in you. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, దేవుడు మీలో పెట్టిన దాన్ని మీరు జాగ్రత్తగా వాడాలి. దేవుడు యోసేపుకి మరియకి బహుమానాన్ని ఇచ్చాడు, క్రీస్తుని. కానీ ఆ బహుమానం సులభమైంది కాదు. ఆ బహుమానానికి వెల చెల్లించవలసిన అవసరం వచ్చింది. ఆ బహుమానాన్ని పొందుకునేటప్పుడు వెల చెల్లించాలి. ఈ మాట మీకు అర్థమవుతుంది లేదు? బహుమానం అంటేనే ఫ్రీ కదండి, దానికి వెల ఏంటి? ఎస్ కొన్ని బహుమానాలు ఫ్రీ, కానీ దానికి వెల చెల్లించాలి. అంటే అర్థం కాలేదా? ఉదాహరణ అనుకోదాం, మీకు ఒక బండి గిఫ్ట్ ఇచ్చా, మీకు ఒక కార్ గిఫ్ట్ ఇచ్చానమ్మా. మీకు గిఫ్ట్ అన్నదప్పుడు అర్థం ఏంటి? యూ హ్యావ్ నాట్ పేడ్ ఫర్ ఇట్. మీరు పొందుకున్నారు, కానీ తర్వాత ఏం చేయాలి? బహుమానాన్ని అట్లే పెట్టుకుంటూ ఉంటుంది కారు, బహుమానం అట్లే వెళ్తుంది కారు, దాంట్లో ఫ్యూయల్ వేయాలి. అది డీజిల్ అంటే డీజిల్, పెట్రోల్ అంటే పెట్రోల్ కట్టు. డబ్బు పెరిగిందా ఏడుచుకుంటావు ఏంటి? ఇది హైక్ అయింది, డీజిల్ రేటు పెరిగిందంటే బాధ. ఇందులో పెద్ద బాధ.
చిన్న బండ చిన్న బాధ. ఇంకా కొన్ని బండ్లు అంట ఏంటి వేస్తే 50 కిలోమీటర్లు వస్తారంట 1 లీటరు. కొన్ని బండ్లు వేస్తే 6 కిలోమీటర్లు వస్తారంట 1 లీటరు. బాధ కాదా? నీకు గిఫ్ట్గా ఇచ్చారు, వాడుకో. ఏం వాడతావు? అందుకని చాలామంది చూడండి పక్క తీసి పెట్టేస్తారు. పక్క తీసి పెట్టేసి ఇదంతా నాకు అవ్వదు. అలాంటి వాళ్ళ దగ్గర ఏమవుతుంది తెలుసా? దేవుడు ఇంకోళ్ళు పంపించి నువ్వు వాడతలే కదా నేను తీసుకుంటానని వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. మీ జీవితంలో దేవుడు ఇచ్చిన వాడకుండా యూ నాట్ రెడీ టు పే ద ప్రైస్. ఇప్పుడు కారు ఇచ్చారనుకో, బండి ఇచ్చారనుకో, మెయింటెనెన్స్ చేయాలా, సర్వీసులు చేయాలా, అన్ని చూసుకోవాలా. ఇది గిఫ్ట్ కదా, వాళ్ళనే కట్టమని చెప్పు అంటాం. న్యాయమా? ఈరోజు దేవుడు ఇచ్చిన వరములను కూడా చాలామంది దేవుడే వాడుకోనే, దేవుడే చేయనే, దేవుడే జరిగించాడు. నో, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నీకు ఇచ్చిన దాన్ని నువ్వు వాడవలసిన అవసరత. నీ చేతుల్లో అప్పచెప్పిన దాన్ని నువ్వు పనిలోకి పెట్టాలి. పుట్ ఇట్ ఇంటూ యాక్షన్. మీ జీవితంలో మీ వరములు ఏంటో తెలుసుకోవాలి, మీ తలాంతులు ఏంటో తెలుసుకోవాలి, దేవుని మహిమాత్మే వాడాలి. అనేక సార్లు తలాంతులు, వరాలు ఇవన్నీ వచ్చేటప్పుడు ప్యాకేజెస్, కవర్స్ ఎట్లా వస్తాయంటే, మీ సింపుల్గా మన భారతదేశంలో అర్థమయ్యేలా చెప్తా. పిల్లోడికి కారు కొన్నాం. ఈరోజు హ్యామ్లీస్ లాంటి షాపులకి వెళ్ళాం అనుకో, పెద్ద పెద్ద షాపులకి చక్కగా ర్యాప్ చేసి ఇస్తాడు. గిఫ్ట్ ర్యాప్ చేయమంటే మంచి డబ్బాలు వస్తుంది. కానీ నువ్వు ఎవరికన్నా కొంచెం ఇది ఇద్దాం అనుకుంటున్నావు, ఎందులో ప్యాక్ చేస్తావు చెప్పండి? మీకు తెలీదా? న్యూస్ పేపర్లో చుట్టిస్తావు. నీకు కవర్లో చూస్తానికి ఏది విలువగా కనబడుతుంది? అది మినుకు అంటూ. ఈ న్యూస్ పేపర్ ఏంట్రా, పాడైపోయిన కాగితం ఏంట్రా, ఇడ్లీ పొట్లం ఏంట్రా. ఈరోజు ఇడ్లీ పొట్లాలు కూడా ఫ్యాన్సీకి ఇస్తారులే. కానీ వాట్ ఈస్ ఇన్సైడ్ మ్యాటర్స్. దేవుడు ఇచ్చే వరములు అనేక సార్లు కవర్స్ ఎట్లా ఉంటుంది తెలుసా? నొప్పి, వేదన, ఒంటరితనం, అవమానం, హేళన ఇవన్నీ కలిపి ఉంటాయి. నువ్వు ఆ కవర్ని చూసి అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. దాన్ని ఇప్పి లోపల చూడు. నీలో విశ్వాసం లేకపోతే ఎప్పో అది ఇప్పుతానికి కావాలి విశ్వాసం. లోపట ఉన్నది దేవుని దగ్గర నుండి వచ్చింది. ఈ గిఫ్ట్ దేవుని దగ్గర నుండి వచ్చింది. ఈ గిఫ్ట్ ఇచ్చిన వాడు దేవుడు, మనుషుడు కాదు. అనేక సార్లు మనం ఒక గిఫ్ట్ ఇప్పేటప్పుడు ఇచ్చిన వాడిని బట్టి ఎక్సైట్ అవుతాం, అవునా కాదా? ఇచ్చిన వాడిని బట్టి గిఫ్ట్కి ఎక్సైట్మెంట్ రేట్ పెరుగుతుంది. అంటే ఎక్సైట్మెంట్ వాల్యూ. ఒక అల్పుడి సర్లే తీసుకో, తర్వాత చదువుతాను పెట్టే. కొంతమంది ఏమిచ్చాడు. దేవుడు నీకు వరమని ఇచ్చేటప్పుడు, నీకు వరమని ఇచ్చేటప్పుడు దే ఆర్ వాల్యుబుల్, విలువైనవి. దే ఆర్ ఫైన్ ర్యాప్డ్ విత్ పెయిన్, సఫరింగ్. కానీ దాన్ని తీసినప్పుడు ఘనంగా కనబడుతుంది. అదే క్రిస్మస్లో చూడగలుగుతాము. మరియకి దేవుడు ఇచ్చిన వరము యేసుని గర్భంలోకి ఇచ్చాడు. కానీ దానితో పాటు ప్రైస్ హ్యాడ్ టు బి పేడ్. ఒంటరితనం, అవమానం, మనుషుల దూషణ. యోసేపు దగ్గర చూసినప్పుడు, ఈరోజైతే యోసేపు స్కిట్లు వచ్చి డాన్సులు వేస్తాడు. కానీ ఆ రోజు యోసేపు డాన్స్ వేయలే, కంగారు పడ్డాడు, తల బాదుకున్నాడు, ఏం చేయాలని ఆలోచించాడు, సైలెంట్గా ఎస్కేప్ అయిపోదామా చూశాడు. కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. కానీ నెరవేరుస్తాను కూడా మాటలు అనిపించుకుంటూనే ఉన్నాడు. యేసుప్రభు ఎదిగిన తర్వాత కూడా మాటలు అంటనే లేదా? బైబిల్లో రాయబడలేదా? ఈయన వ్యభిచారం ద్వారా పెట్టునోడు కదా, రూమర్ అంట. దేవర్ రూమర్స్, దేవర్ గాసిప్స్. కానీ మిమ్మల్ని అడుగుతున్నాను, కెన్ యూ డేర్ టు లివ్ అబౌవ్ ఆల్ టు ఫుల్ఫిల్ ద ప్లాన్ ఆఫ్ గాడ్? మనుషులు ఏమనుకున్నా, మనుషులు ఏమి చేసినా, మనుషులు ఎలా మాట్లాడినా, మనుషులు ఏమి దూషించినా ఇవన్నీ పట్టించుకోకుండా దేవుని చిత్తాన్ని జరిగిస్తానికి సిద్ధమా? దేవుని కొరకు బ్రతుకుతానికి సిద్ధమా? దేవుని ఆశని నెరవేరుస్తానికి సిద్ధమా? లేకపోతే మనుషులు ఏమంటున్నారు ఎక్కువ వీటి గురించి పట్టించుకుంటూ మనుషుల మాటలకు భయపడి దేవుని చిత్తాన్ని జరిగించుకుని ఉంటున్నావా? దేవుడిని నమ్మి ఇచ్చిన వరమని నిర్లక్ష్యపరుస్తున్నావా? ప్రతి ఒక్కరికి ఒక పిలుపు ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఒక ఉద్దేశం ఉంది. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్, మీ యవ్వన కాలపు జీవితాన్ని వ్యర్థం చేయొద్దు, మీ కుటుంబ జీవితాన్ని పాడు చేయొద్దు. మీరు ఇతరులకు మాదిరికరంగా ఉండాల్సింది, మీ బిడ్డలకు మాదిరికరంగా ఉండాల్సింది జీవితాలని నాశనం చేసుకోవద్దు. మీరు జ్ఞానంతో ఇల్లుని కట్టాలి,
దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని ఇల్లుని కట్టాలి. పరిశుద్ధాత్మ శక్తితో, సహాయంతో, జ్ఞానంతో నడిపించబడాలి. మన జీవితంలో ద్వారా దేవుని చిత్తము, దేవుని కార్యం జరిగి ఆయన నామం మహిమపరచబడునుగాక. తలలో ఉంచుతామండి. ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ, దేవా నాకు కావాల్సిన జ్ఞానము దయచేయ, నాకు కావాల్సిన శక్తి దయచేయ, నాకు కావాల్సిన నడిపింపు దయచేయ. దేవా నీ ప్రొవిజన్ నా జీవితంలో ఉంచు ప్రభా. దేవా నా జీవితంలో నూతన తలుపు తెరవగలిగిన దేవుడు నీవేనయ్యా. నా జీవితంలో నీ చిత్తంలో నన్ను నడిపించు ప్రభా. నీ తలుపులు తెరువయ్యా. నీ తలుపులు నా జీవితంలో తెరవబడాలి. నీ ఉద్దేశాలు, నీ ఆశలు నా జీవితంలో నెరవేరాలి. నీ సాక్షిగా నేను బ్రతకాలి ప్రభా. ఈరోజు ఈ లోకంలో ఎన్ని సంపాదించినా, ఎన్ని కలిగి ఉన్నా అంతా వ్యర్థమేనండి. దేవుని అడుగుదామా, దేవా నా జీవితంలో నీ కృపతో, నీ వరములతో నన్ను వాడుకయ్యా. నన్ను నింపు ప్రభా. నీ దీప స్తంభంగా నేను జీవించాలని ఆశ, నీ శక్తితో నేను జీవించాలని ఆశ, నా ఆశ నీ ఆత్మ ద్వారా నడిపించబడాలని నా ఆశ, నీ సాక్షిగా జీవించాలని నా ఆశ. నన్ను వాడుకో ప్రభా. అడగండి, దేవుణ్ణి అడగండి. నాకు నువ్వు కావాలి ప్రభా. నాకు నీ తోడు కావాలి ప్రభా. నీ సహాయం నాకు కావాలి ప్రభా. నువ్వు అనుగ్రహించిన నెమ్మది, దృష్టి నాకు కావాలి ప్రభా. నా జీవితం నీ మార్గంలో నడిపించాలని ఆశపడుతున్నాను ప్రభా. నీ చిత్తము జరిగించాలని ఆశపడుతున్నాను ప్రభా. నన్ను వాడుకోయ్యా. నన్ను బలపరచు ప్రభా. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను ప్రభా. దేవునితో యథార్థంగా చెప్పగలుగుతారా? హౌ మచ్ డూ యూ నీడ్ గాడ్? డూ యూ రియలీ నీడ్ గాడ్? నిజంగా దేవుడు కావాలా మీకు? దేవుడు కావాలంటే ఆయన వెంబడించాలండి. నువ్వు ఉన్న స్థలంలో నీ దగ్గరకు వచ్చే దేవుడు, నిన్ను బలపరిచి ఆయన మార్గంలో నడిపింపజేసే దేవుడు. నీ పాపంనే కొనసాగింపమని చెప్పే దేవుడు కాదు. నీ అంధకారంలో నిన్ను కూర్చొని ఉండడానికి అనుమతించే దేవుడు కాదు. పాత స్థితికి వెళ్ళే దేవుడుగా అనుమతించే దేవుడు కాదు. నూతన మార్గంలో, యేసు మార్గంలో, సత్య మార్గంలో, వెలుగు మార్గంలో నువ్వు నడవాలని దేవుడు ఆశపడుతున్నాడు. అడగండి, ప్రభా నా జీవితాన్ని వెలిగించేయ్యా. నీ చేతుల్లో నేను సమర్పించుకుంటున్నాను. నన్ను మలచేయ్యా. నన్ను సరిచేయ్యా. నన్ను మార్చు ప్రభా. నన్ను నూతనపరచు ప్రభా. నా జీవితంలో నీ చిత్తము జరిగించు ప్రభా. నీ చిత్తమే నా జీవితంలో జరగాలయ్యా. అడగండి, దేవుడిని అడగండి. నిజంగా దేవుడి చిత్తం మీ జీవితంలో జరగాలని ఆశ ఉంటే అడగండి, దేవా నీ చిత్తము జరగాలి. యు ఆస్క్. మీరు అడిగితే జరిగిస్తాడు దేవుడు. మీ జీవితం ఇప్పటికే ఎంతో వ్యర్థపరుచుకున్నారేమో, కానీ ఈరోజు మనం జీవించేది కృపాకాలం. కృపాకాలం. దేవుడు నీకు సమయాన్ని ఇస్తున్నాడు. ఇంకా నువ్వు తరుణాలను ఇస్తున్నాడు. ఇంకనైనా నీ జీవితాన్ని మార్చుకుంటామేమో చూస్తున్నాడు. నీ జీవితంలో జరిగిన తప్పులు, పాపము, కీడు, అవమానము, నింద అన్నీ కొట్టివేసి నీకు నూతన అవకాశాల వలన దేవుడు ఆశపడుతున్నాడు. ఇఫ్ యూ రికగ్నైజ్, నా జీవితంలో నేను చేసిన పొరపాట్లు ఎన్నో ఉన్నాయి, నా జీవితంలో నేను చేసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి, తప్పైన కార్యాలు ఎన్నో ఉన్నాయి, నేను క్షమాపణ కోరుతున్నాను, ప్రభు క్షమాపణ కోరుతున్నాను, ప్రభు సహాయాన్ని వేడుకుంటాను. నా జీవితంలో ఒక నూతన ప్రారంభం కావాలని ఆశపడేవారైతే దేవుడిని అడగండి. అడగండి, యథార్థంగా అడగండి. నిజంగా నాకు దేవుడు కావాలని, నా జీవితాన్ని దేవుడి చేతుల్లో సమర్పించుకుంటున్నాను, నేను ఒక నిర్ణయం చేస్తున్నాను అన్న వారికి కూడా ఉంటే మీ కుడి చేతికి పైకెత్తండి. నా జీవితాన్ని దేవుని చేతులకు అప్పచెప్తున్నాను. నేను పాడు చేసుకున్నాను నా జీవితాన్ని. ఐ వేస్టెడ్ మై లైఫ్, ఐ ఫెయిల్డ్ మై లైఫ్, ఐ నీడ్ గాడ్ ఇన్ మై లైఫ్ అనేవారు నిజంగా గ్రహించుకున్న వారి చేతులు అయితే దేవుని చెప్పండి, ఇదిగోనయ్యా నా చేయి నీ చేతులకు అప్పచెప్తున్నాను. హోల్డ్ మై రైట్ హ్యాండ్, టేక్ కంట్రోల్ ఓవర్ మై లైఫ్. నా కుడి హస్తాన్ని పట్టుకో ప్రభా. నా జీవితమైన అధికారం తీసుకో ప్రభా. నాకు నువ్వు కావాలి ప్రభా. నువ్వు లేకుండా నేను ఏం చేయలేనయ్యా. నాకు నువ్వు కావాలి ప్రభా. నన్ను వాడుకో ప్రభా. నో మ్యాటర్ వాట్ ద ప్రైస్, ఐ విల్ పే లార్డ్. ఐ విల్ ఫాలో యూ లార్డ్. ఐ డినై మై సెల్ఫ్. నన్ను నేను తృణీకరించుకుంటున్నాను. నీ చిత్తము జరగాలని ఆశపడుతున్నాను. నా జీవితము ద్వారా నీ చిత్తము జరగాలి. నా జీవితము మేలుగా ఉండాలయ్యా, ప్రయోజనకరంగా ఉండాలయ్యా, సారముతో ఉండాలయ్యా, ఉప్పుగా ఉండాలయ్యా. పరిశుద్ధ ప్రేమల తండ్రి, ఇదిగోనే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చేతులకు అప్పచెప్తున్నానయ్యా.
చూడయ్యా, మమ్మల్ని మేము అప్పచెప్పుచుడుగా మా చేతులు పట్టుకోమని వేడుకుంటానయ్యా. ఎవరైతే మా కుడి హస్తాలను పైకెత్తారు అయ్యా, పట్టుకో ప్రభా. మా జీవితంలో కావాల్సిన దృష్టి, మా జీవితంలో కావాల్సిన సహాయం దయచేయి. నువ్వు మాలో అనుగ్రహించిన తలాంతులు ఏది దాచిపెట్టబడకూడదు ప్రభా. ప్రతిదీ వాడబడాలి. నీ చిత్తము మా జీవితంలో అన్ని విషయంలో నెరవేరాలి. నీ ఉద్దేశాలు మా జీవితంలో అన్ని విషయంలో నెరవేరాలి. నీ కార్యంలో జరుగుడుగాక దేవా. నీ చిత్తమే జరగాలయ్యా దేవా. ఏ ఒక్కరి జీవితంలో వ్యర్థమైన తలంపులు, కార్యాలు, తలంపులు అయ్యా, క్రియలు ఉండకూడదు ప్రభా. కంగారు పాటు నిర్ణయాలు ఉండకూడదు ప్రభా. వ్యర్థమైన ఉద్రేకాలతో కూడిన బ్రతుకు ఉండకూడదు ప్రభా. అయ్యా, ప్రతిదీ పరీక్షించి నీ చిత్తాన్ని గ్రహించి అడుగు తీయగలిగిన జీవితం మాకు దయచేయి. మా జీవితాలు పవిత్రపరచు, మా జీవితాలు పరిశుద్ధపరచు. నీ రక్తంతో కడిగయ్యా, నీ రక్తంతో కడిగయ్యా. నూతన అవకాశాలను, తరుణాలు ఇచ్చే దేవా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో నూతన అవకాశాలు, తరుణాలు దయచే ప్రభా. ఈ సంవత్సరాంతంలో మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ దేవా, మా జీవితాలు, మా సంవత్సరాలు, మా బ్రతుకు గతించిపోచుండగా దేవా, మేము జీవించవలసింది, చేయవలసింది, బ్రతకవలసింది వేగిరపడి ప్రారంభిస్తానికి, వేగిరపడి జీవిస్తానికి, వేగిరపడి కొనసాగుతానికి సాయం దయచేయి దేవా. ఈ లోకం తాత్కాలికమే, ఈ లోకంలో ఉన్నదంతా తాత్కాలికమే, ఈ శరీరం తాత్కాలికమే. వీటి కొరకు ప్రయాసపడకుండా నిత్యత్వము, నిత్య రాజ్యము, నిత్యము నీతో ఉండే జీవితము అయ్యా, వాటిని కోరి వాటి కొరకు ప్రయాసపడే జీవితం మాకు దయచే ప్రభా. ఈరోజు ప్రభా, మరియు యోసేపుని ధ్యానించినప్పుడు వారు నువ్వు కోరుకున్న విధానము, వారికి కలిగి ఉన్న స్వభావము, వారి జీవితములు ఎంత ఘనమైనవి ప్రభా, ఎంత రమ్యమైనవి ప్రభా. ఈరోజు వారి గురించి ధ్యానిస్తాము. మేము ఎంత సవాలు చేసుకోగలుగుతానికి అవకాశం ఉందయ్యా తమ. మా కొరకు నువ్వు నరరూపధారిగా తగ్గించుకుని దీనుడిగా వచ్చావు. కానీ నువ్వు వచ్చిన విధానము చూసినప్పుడు ఎంత ఆశ్చర్యంగా ఉందయ్యా. సామాన్యుల్ని కోరుకుని ఈ లోకంలో దీనంగా కనబడచ్చు, ఈ లోకంలో సామాన్యంగా కనబడచ్చు. కానీ ప్రభా, నీ రాజ్యంలో చూసినప్పుడు ఘనమైన వారు, నీ దృష్టిలో చూసినప్పుడు ఘనమైన వారు, నీవు నమ్మగలిగిన వారు దేవా. మా జీవితాలు కూడా ఆ రీతిగా ఉండాలి ప్రభా. నువ్వు వాడుకున్న వారిని చూసినప్పుడు మా జీవితాలు కూడా ఆ రీతిగా ఉండాలని ఆశ కలుగుతుంది ప్రభా. నీ ఆత్మశక్తిని వేడుకుంటున్నావు, నీ ఆత్మ సహాయాన్ని వేడుకుంటున్నావు. మమ్మల్ని బలపరచు, మమ్మల్ని సరిదిద్దు, మమ్మల్ని వాడుకు. ఈరోజు ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని బలపరిచి, ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని బలపరిచి నీ చిత్తం, నీ కార్యం, నీ ఉద్దేశం మా విషయంలో నెరవేర్చమని నజరేయుడైన యేసు నామములో అడిగి వచ్చున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.